భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగియున్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. ఇవి మనల్ని ఆశ్చర్యపరిచే 10 అరుదైన కథలు. మహాభారత యుద్ధానంతరం మరణించిన వీరుల ఆత్మలు స్వర్గానికి వెళ్లే ముందు అజ్ఞాతంగా కురుక్షేత్ర భూమిలో తమ ప్రియమైన వారిని సందర్శించి వెళ్లాయని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన దైనందిన సృష్టి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సనక సనందనాదులు అనే 4 సృష్టిపుత్రులను సృష్టించాడని వారు నిరంతరం విశ్వ పరిణామాన్ని గమనిస్తూ ఉంటారని పురాణాలు చెబుతాయి. సముద్ర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు శివుడు దానిని మింగిన తర్వాత ఆయన కంఠం చల్లబడటానికి దేవతలు పార్వతి కోరిక మేరకు హిమాలయాల నుండి మంచును తెచ్చి అర్పించారని తక్కువ మందికి తెలుసు. శ్రీకృష్ణుడు తన గోకులం విడిచి మథుర వెళ్లిన తర్వాత గోపికలు ఆయన విరహవేదనతో ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని సృష్టించారని, అది రాసలీలల అంతర్గత ఆధ్యాత్మిక అర్థానికి ప్రతీక అని భావిస్తారు. గంగానది భూమిపైకి అవతరించినప్పుడు తన ప్రవాహ ఉధృతితో సముద్రాలను కల్లోలపరచకుండా ఆమె వేగాన్ని అదుపు చేయడానికి ఆదిశేషువు తన పడగలతో నది మార్గాన్ని నియంత్రించాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. రావణుడు సీతను అపహరించిన తర్వాత ఆమె అశోకవనంలో ఉన్నప్పుడు ఇంద్రుడు ఆమె ఆకలి తీర్చడానికి పరమాన్నమని దివ్యమైన ఆహారాన్ని అందించాడని రామాయణంలోని కొన్ని అరుదైన వర్ణనలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు రాజ్యపాలన చేపట్టినప్పుడు ధర్మం తిరిగి 4 పాదాలపై నడవడానికి ఆయన ఒక ధర్మ యజ్ఞం చేశాడని, దాని ప్రభావంతో లోకంలో శాంతి నెలకొందని కొన్ని పురాణాలు చెబుతాయి. కార్తికేయుడు కుమారస్వామి శివుని 3వ కంటి అగ్ని నుండి జన్మించిన తర్వాత అగ్నిజ్వాలలను గంగాదేవి భరించలేకపోయినప్పుడు శరవణ పొదలు వాటిని స్వీకరించి 6 ముఖాల శిశువుగా కార్తికేయుడిని పెంచాయని పురాణాలు వివరిస్తాయి. దేవతలలో అసుర గురువు శుక్రాచార్యుడు సంజీవని విద్యను పొందిన తరువాత దేవతలను ఓడించడానికి తన తపస్సు ద్వారా గరుత్మంతు నిరూపంలో ఉన్న ఒక రాక్షసుడిని సృష్టించాడని, అది దేవతలకు పెద్ద సవాలుగా నిలిచిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. హిందూ ధర్మం ప్రకారం మరణించిన వారికి నిర్వహించే శ్రాద్ధ కర్మలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, అవి పూర్వీకుల ఆత్మలకు పిండ స్వరూప శరీరాలను ప్రసాదించి వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయపడతాయని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ రహస్యాలు వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రంథాల లోతుల్లో దాగి ఉన్న అరుదైన రత్నాల వంటి వెలికి తీసినప్పుడే వాటి కాంతి ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రహస్యాలు మీ చరిత్ర జ్ఞానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇలాంటి మరెన్నో అద్భుత విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.